ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2024 జూన్ 12న సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఈ నెల 12 నాటికి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో విజయోత్సవం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి, విశాఖ, తిరుపతిలో సభలు నిర్వహించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల 9న తిరుపతి సభ నిర్వహించాలని అనుకున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగి పలువురు మృతి చెందారు. దీంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. తర్వాత ఈ నెల 19న విశాఖలో నిర్వహించే కార్యక్రమాన్ని కొనసాగించాలని భావించారు. కానీ దీనిని కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ నెల 12న తిరుపతిలోనే సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు పార్టీ నాయకులు, అధికారులు కీలక దిశానిర్దేశం చేస్తున్నారు. 3 ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని అనుకున్నా ఒక ప్రాంతానికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. విశాఖలో విషాదం, అమరావతిలో పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో సభలను పక్కన పెట్టాలని, తిరుపతి సభను గ్రాండ్ గా నిర్వహించాలని తేల్చి చెప్పారు. దీనిపై అధికారులను కొన్ని సూచనలు కూడా చేశారని అంటున్నారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించనున్న కూటమి విజయోత్సవ సభకు కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు దాదాపు 250 మంది ముఖ్య నాయకులు హాజరవుతున్నట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. వీరిలో ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బెంగాల్ సీఎం సువేందు అధికారి సహా ఇతర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పాల్గొంటారు అని చెప్పారు. అలాగే రాష్ట్రానికి, కేంద్రానికి చెందిన బీజేపీ అగ్ర నాయకులు కూడా హాజరవనున్నారు. ఈ సందర్భంగా 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన పనులు, ఇచ్చిన సంక్షేమాలు, అమలు చేస్తున్న పథకాలు ఇలా అన్ని విషయాలను ప్రజలకు సమగ్రంగా వివరించనున్నారు. ఈ సభకు సీఎం చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. 2 ఏళ్ల కాలంలో సూపర్ 6 అమలు, మంత్రివర్గ పనితీరు, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన వంటి వాటిని హైలైట్ చేయనున్నారు.